నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యుత్ దీపాల వెలుగులో శ్రీవారి ఆలయ పరిసరాలు శోభాయమానంగా కనిపించాయి. 2025 ఏడాదికి శుభం పలికి నూతన ఆంగ్ల సంవత్సరం 2026కు శ్రీవారి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమల వచ్చిన భక్తులు బుధవారం రాత్రి శ్రీవారి ఆలయం ముందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గోవింద నామస్మరణతో నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను చతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరణువేల కృతైరపరాధసతై తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుపతిలో రద్దీ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. నూతన సంవత్సరం కావడం, మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 8 వరకు ఉండడంతో ముందస్తుగా టికెట్లు పొందిన భక్తులు తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. గరుడ సర్కిల్ వరకు నిలిచిపోయాయి. కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సులు కూడా కిటకిటలాడుతున్నాయి. గత ఏడాది తిరుమలలో లడ్డూ ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయించారు. 2024తో పోలిస్తే 2025లో 10% అదనంగా భక్తులకు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. 2024లో 12.15 కోట్ల లడ్డూలు అమ్మగా 2025లో ఆ సంఖ్య 13.52 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 27న 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారని తెలిపింది. ఏడాదిగా ప్రతిరోజు 4 లక్షల వరకు లడ్డూలను తయారు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని స్వామివార్ల దర్శనానికి ఉదయం నుంచే బారులు తీరారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక శాంతి అభిషేకాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అమ్మవారు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో సేవా కార్యక్రమాలు, పూజలు చేసుకున్నారు. రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు జరిపించేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను చతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమణి. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున అర్చకులు స్వామివారిని శ్రీరామ అలంకారంలో నయన మనోహరంగా తీర్చిదిద్దారు. చేతిలో ధనస్సు పట్టి కోదండరాముడిగా దర్శనమిస్తున్న స్వామివారిని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు.
వేద మంత్రోచ్చారణలు, ద్రవిడ ప్రబంధ పారాయణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు స్వామివారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తుండగా భక్తులు జయ జయధ్వానాలు చేశారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖాఖిల దైవతమౌళిమనే శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే అధినేలతయా తవ దుర్విషహైరణు శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం తొలి రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. వేకువజాము నుంచే స్వామివార్లను దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి దాదాపు 3 గంటలు పట్టింది. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ. నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా క్యూ కట్టారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను. రత్నగిరి క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం కావడంతో వేలాది మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. భక్తులు సత్యదేవుని వ్రతాలు ఆచరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి, సత్యవతీదేవి అమ్మవార్లను టేకురథంపై ఉదయం ఘనంగా ఊరేగించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈవో ఏర్పాట్లను పర్యవేక్షించారు. నూతన సంవత్సరం వేళ వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. దర్శనం అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. అమ్మవారికి కుంకుమ పూజలు, నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను విజయీ భవ వెంకటశైలపతే
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరం సందర్భంగా వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను విజయనగరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను చతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరణువేల కృత. ప్రకాశం జిల్లా సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని శ్రీ దుర్గా వీరభద్ర పాపనాశేశ్వర స్వామి వార్లను దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉదయం దుర్గామాతకు, వీరభద్ర పాపనాశేశ్వర స్వామి వార్లకు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బెంగళూరు నుంచి తెచ్చిన వివిధ రకాల పుష్పాలతో స్వామివార్లను అలంకరించారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలను తిలకించేందుకు దేశ విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని సత్యసాయి విద్యార్థులు సంగీత గాన కచేరీతో సందడి చేశారు. సాయి సంకీర్తన ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన విదేశీ భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడింది. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ఫల పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప మాలధారులు ఆలయ ప్రదక్షిణ చేశారు. అయ్యప్ప భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను
అనంతపురం జిల్లా పొదిలిలోని శ్రీ పార్వతీదేవి సమేత నిర్మా మహేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం కావడంతో ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. దర్శనం అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ ఉస్మాన్ నగర్లో శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామివార్ల పరిణయోత్సవం నేత్రపర్వమైంది. ఇందుకూరి ప్రసాదరాజు, శ్రీమతి మోహన దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన పరిణయోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు ఈ ఘట్టాన్ని తిలకించి పరవశులయ్యారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరణువేలంకృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితాని గమై కమలాదయితాన్న పరం కలయే కలవేణురవావస గోపవధు శతకోటి వృతాత్ స్మర కోటి సమా ప్రతిపల్లవికాభిమతాత్ సుఖదా వసుదేవ సుతాన్న పరం అభిరామ గుణాకరదాసరథి జగదేకధనుర్ధర నీరమతి కలవేణురవావస గోపవధు శతకోటి వృతాత్ స్మర కోటి సమా. ప్రముఖ పంచాంగకర్త, శృంగేరి పీఠం ఆస్థాన జ్యోతిష పండితులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రిని దర్శనం మాసపత్రిక గండపెండేరంతో సత్కరించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ప్రధానోత్సవ కార్యక్రమంలో శంకరమంచి వారిని జ్యోతిష బ్రహ్మ బిరుదుతో సత్కరించారు. దర్శనం శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ఇచ్చేసి శంకరమంచి వారిని సన్మానించారు. వారఫలం కార్యక్రమం ద్వారా భక్తి టీవీతో శంకరమంచి వారికి 15 ఏళ్లకు పైగా అనుబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గండపెండేరం అందుకున్న శంకరమంచి వారిని అదే వేదికపై భక్తి టీవీ సైతం సత్కరించింది. రచన టెలివిజన్ చైర్మన్ నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు పంపిన ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని శంకరమంచి రామకృష్ణ శాస్త్రి స్వీకరించారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ
శతకోటి వృతాత్ స్మరకోటి సమా प्रतिपल्लविकाभिमतात् सुखदात् वसुदेव सुतान्न परं कलये अभिरामगुणाकरदासरदे जगदेकतनुर्धरणीरमते रघुनायक राम रमेश विभो वरदो भव देवदया जलदे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोभिः హైదరాబాద్ శిల్పకళా వేదికలో సుమధుర ఆర్ట్స్ అకాడమీ 20వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గురు శ్రావ్య మానస భోగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 30 అంశాలను అద్భుత రీతిలో ప్రదర్శించారు. అన్నమయ్య కీర్తనలతో పాటు దశావతారం, శివ పంచాక్షరి, అష్టలక్ష్మి స్తోత్రం తదితర నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించిన ప్రత్యేక ప్రదర్శనలను ప్రేక్షకులు ఆద్యంతం వీక్షించారు. ఈమని పొగడుదుమే ఈమని పొగడుదుమే ఇక నేను ఆమని సోపగుల అలమేల్వంగా ఈమని పొగడుదుమే ఇక నేను ఆమని సోపగుల అలమేల్వంగా ఈమని పొగడుదుమే. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.